తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రక్షిత మంచినీటిని అందించి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపర్చాలని రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ భారతి హాలికేరి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణం 32 వార్డులో మరియు హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో జరిగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి జిల్లా ప్రత్యేకాధికారిని భారతి హాలికేరి పాల్గొని కార్యక్రమం తీరును పరిశీలించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, భారతిలు మంచి నీటి ట్యాంక్ను పరిశీలించారు. నీటి ట్యాంక్ను ఎన్ని రోజులకు శుభ్రం చేస్తున్నారు, నీటిని టెస్టింగ్ చేస్తున్నారా అని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెత్తను మున్సిపల్ వాహనాలలో కాకుండా ఆరు బయట వేస్తున్నారని, దీంతో గ్రామాలు పట్టణాలలో దోమలు వ్యాప్తి చెంది చికెన్గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి అనేక రకాల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. కుక్కలు పందులు స్వైర విహారం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆరుబయట చెత్త వేయకుండా మున్సిపల్, గ్రామ పంచాయతీ చెత్త సేకరణ వాహనాలలో మాత్రమే చెత్తను వేయాలన్నారు. ఆరు బయట చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత ఆయా కాలనీల ప్రజలకు ఉందని అన్నారు. హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతి హాజరయ్యారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని గ్రామస్తులకు చెప్పారు. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. పచ్చదనం, వాతావరణ సమతుల్యానికై మొక్కలు నాటాలని, రోగాలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరి చేరవని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం 5 రోజుల కార్యక్రమాలలో పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి క్లాసు రూంలో ఫ్యాన్స్, లైట్స్ ఉండేలా చూడాలని, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ్ ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని, శుద్ధి చేసిన జలాల నాణ్యతను టెస్టింగ్ యంత్రం ద్వారా స్వయంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా పైప్లైన్ లీకేజీలు లేకుండా చూడాలని, శుద్ధి చేసిన తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రతిరోజు వాటర్ టెస్టింగ్ జరపాలని సూచించారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ నీటిని క్లోరినేషన్ జరిపించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోసి వాటిని సంరక్షించాలని భారతి హాలికేరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, 32వ వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చెప్పేది అర్థం చేసుకో, ఏదంటే అది మాట్లాడద్దండి. ఆల్రెడీ అందరికీ కూడా చెప్పింది, నేను వేరే జిల్లాలో కూడా నేను చెప్తున్నాను. ఏదంటే ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది కదా, దాంట్లో ఇవాపరేట్ అవుతుంది, అక్కడ అన్ని వాళ్ళు చేసి పంపిస్తారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా వర్షాకాలంలో యాడ్ చేసుకోండి అని అందరికీ కూడా చెప్పారు. మరి మీరు వినలేదని మాకు తెలియదు, కానీ మీరు యాడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే అది ఇవాపరేట్ అయిపోతుంది. ఎక్కడైనా మధ్యలో లీకేజ్ ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా. ఇప్పుడు లీకేజ్ అయితే మీకు తెలియదు కదా, మీరు అప్పుడు కూడా అంటారు మిషన్ భగీరథ వాళ్ళకి తెలుసు మాకు తెలియదు అంటారు. సో ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాటర్ ట్యాంక్లో మీరు కొంచెం యాడ్ చేసుకుంటా ఉంటే సో ఏమవుతుందంటే వర్షాకాలంలో అయినా చేస్తే ఎక్కడ కొంచెం అట్లా చిన్న లీకేజ్ ఉన్న ఇబ్బంది తాగే వాళ్ళకి ఉండదు. అర్థమైందా?